ఓం నమో వెంకటేశాయ. టైటిల్ చూశారు కదండి. మన శ్రీనివాసుడి కోసం కట్టే ఈ గదికి ఏ పేరు పెడదామో అనేది 2 పేర్లు డిసైడ్ అయ్యాను. ఆ 2 పేర్లలో ఒక పేరుని మీరు సెలెక్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అయితే వీడియోలోకెళ్ళే ముందు నా వీడియోలని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. అయితే నేను ఈ కోరికను అమ్మనైతే అడిగానండి. ఏదైతే ఈ రూమ్ ఏదైతే ఉందో అది నేను పద్మావతి అమ్మవారిని అడిగాను. అడిగిన వెమ్మటే అమ్మ ఆ కోరికను ఇప్పుడు తీరుస్తుంది. అందుకని ఇప్పుడు అమ్మ పేరు పెడదామా, అయ్య పేరు పెడదామా అనేది నాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. మీలో ఎవరైనా సరే ఈ ఛానల్ అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ రెండిట్లో ఒక్కదాన్ని కామెంట్ చేసినట్లయితే నేను ఆ పేరునే మన స్వామివారి కోసం ఈ కడుతున్న ఈ రూము లేదా ఒక రూమ్‌కి ఆ పేరైతే పెడతాను కూడానండి తప్పకుండా. ఎక్కువ ఎవరు ఏ కామెంట్ అయితే వస్తుందో, ఏ రూమ్‌కైతే వస్తుందో ఆ రూమ్‌కి ఆ పేర్లలో ఒక పేరు పెడతాం జరుగుతుంది. అయితే ఇక్కడ వీడియో చూసినట్లయితే ఈ మేము రూమ్ మొదలుపెట్టిన ఫస్ట్ డే నుండి ఇప్పటి వరకు కూడా ఏమేమి జరిగినాయి నిన్నటి వరకు కూడా ఏం జరిగినాయి అనేవి ఈ వీడియోలో అందిస్తున్నాను చూడండి. చూస్తూ మనం ఆలోచిద్దాం ఏ పేరు పెడదామనేది. ఫస్ట్ నుండి కూడా అన్ని వీడియోలు కలిపి ఈరోజు వీడియోలుగా పెడుతున్నాను చూడండి. టైం నా కోసం ఒక అరగంట టైం స్పెండ్ చేసి ఈ వీడియో మొత్తాన్ని చూస్తారని నేను భావిస్తున్నాను. మీ వంతు నాకు సహాయం అందుద్ది కాబట్టి తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూస్తారని భావిస్తున్నాను. అలాగే ఎవరైనా సరే మధ్యలో వీడియోలన్నీ ఎవరైనా మిస్ అయితే ఈ వీడియోలో చూసేయండి. మొత్తం కూడా దీంట్లో అందిస్తున్నాను. ఫస్ట్ నుండి ఇప్పుడు వరకు ఎక్కడి వరకు కట్టాము అనేది మొత్తాన్ని కూడా ఈ వీడియోలో అందిస్తున్నాను. తప్పకుండా చూడండి. అలాగే నేను పేరు ఏది డిసైడ్ అయ్యానంటే ఫస్ట్ ఆనంద నిలయం అని పెడదాం అనుకున్నానండి. ఆనంద నిలయం అనేది అందరూ పెట్టుకుంటున్నారు. కొత్తగా ఉండాలని కోరుకుని అలాగే శ్రీనివాస నిలయం అని పెడదాం అనుకున్నానండి. కానీ నాకు ఎంత శ్రీనివాస నిలయం అని పెడదాము అన్నా కానీ ఏదో ఒక ఆటంకాలు రావటం, అలాగే శ్రీనివాస నిలయం అని అంటే అంతకుముందు శ్రీనివాస నిలయం అని రాయించానండి. రాయించినా కూడా కొన్నాళ్ళకి తీసేయాల్సి వచ్చింది. ఎటువంటి కారణాల వల్ల ఏమో కావచ్చు కానీ తీసేయటం జరిగింది. అయితే మళ్ళీ ఇప్పుడు నాకు అదే సమస్య మళ్ళీ ఎదురవబోతుంది. అయితే నేను ఎప్పటి నుండో తర్వాత నేను అనుకున్నాను స్వామివారి గోపురం పేరు ఆనంద నిలయం అయితే అమ్మవారి నిలయం పేరు శాంతి నిలయం. అటువంటి శాంతి నిలయాన్నే మనం కూడా ఇక్కడ కట్టి అమ్మను అక్కడ స్వామితో పాటు వేంచేపు చేద్దామని అనుకుంటున్నాను. అయితే ఈ పేరు ఎలా ఉండిద్దో మీరు కామెంట్ చేయండి. అమ్మవారి గోపురం పేరు శాంతి నిలయము. అందరికీ కూడా వచ్చిన వారందరికీ కూడా అమ్మ శాంతి కలిగించాలని అలా తిరుచానూరులో శాంతి నిలయం అని పెట్టారు. స్వామివారి యొక్క విమాన గోపురానికి ఆనందంగా ఉంటారు కాబట్టి ఆనంద నిలయం అని పెడతారు. అయితే ఇక్కడ శాంతి మనకి ఏం శాంతి కావాలండి? మనకు ఇక్కడికి వస్తే మనశ్శాంతి కావాలి. ఈ మనం పడే బాధలు కానీ అవన్నీ కూడా మర్చిపోయి శాంతముగా అమ్మనే ధ్యానించాలి లేదా అయ్యనే ధ్యానించాలి అనేది అక్కడ చెప్తున్నారు. అలాగే ఆనంద నిలయానికి స్వామివారిని చూడంగానే బయటకు రాగానే ఏమనిపిస్తుందండి? చాలా మనసుకు ఆనందం కలుగుతుంది. ఆ ఆనందాన్ని కలిగించే గోపురానికి ఆనంద నిలయవాసుడు అని పేరు. అంటే ఆనందాన్ని కలిగించేవాడు లోపల ఉన్నాడు కాబట్టి ఆ గోపురానికి ఆనంద నిలయం అని పేరు పెట్టారు. అలాగే పద్మావతి అమ్మవారి దగ్గరికి రాగానే ఎప్పుడైతే స్వామి దర్శనం చేసుకొచ్చి తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్తే ఇక్కడికి రాగానే మనసులో ఒక శాంతి కలుగుతుంది. ఆ అమ్మవారిని చూసి రాగానే ఆనందం కలగదు, శాంతి కలిగిద్ది. ఏదో అమ్మకి చెప్పేసుకున్నామనే తృప్తితో మనం బయటకు వస్తాం కదా ఆ సమయంలో అనిపిస్తుంది. అందుకని అమ్మవారికి శాంతి నిలయం అని పెట్టారు. అలాగే నేను కూడా అనుకుంటున్నాను ఈ 2 పేర్లు శ్రీనివాస నిలయం అని కావచ్చు, లేదంటే శాంతి నిలయం అని కానీ పెడదాం అనుకుంటున్నాను. ఈ రెండిట్లో ఒక్క పేరు డిసైడ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఆ స్వామివారి ఆశీస్సులతో అమ్మవారి పేరు పెట్టినా స్వామికి చాలా ఆనందం కలుగుతుంది. లేదంటే స్వామివారి పేరు పెట్టినా అమ్మకు చాలా సంతోషం కలుగుతుంది. కానీ ఇద్దరికీ కలిపి
మంచి పేరైతే సెట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఈ రెండిట్లో మీకు ఇస్తున్నాను. నాకు తప్పకుండా ఎవరో ఒకళ్ళు ఏదైనా 2 కామెంట్స్ గనక ఒకటే పేరు వస్తే కనుక తప్పకుండా నేను పెట్టేస్తానండి. అలాగే నిన్న ఒక తమ్ముడు మనకి కామెంట్ చేశారు. నేను ఆ కామెంట్‌ని కూడా చదివాను. అప్పుడు వెలిగింది అమ్మ తన నోటెమ్మటే చెప్పించారా అన్నట్లుగా అనిపించింది. నేను అప్పుడు అనుకున్నాను శాంతి నిలయం అని పెడదామని. అమ్మ మళ్ళీ నాకు గుర్తు చేసిందేమో అని అనిపించింది. ఆ తమ్ముడు ఎప్పుడైతే కామెంట్ చేశాడో అప్పుడు చాలా సంతోషం కలిగింది. మనసుకి అప్పటిదాకా ఆందోళనగా ఉంది. అప్పటికప్పుడు ఆ శాంతి నిలయం అనంగానే శాంతిగా అనిపించింది. మనకు శాంతి అనేది ముఖ్యము. ఏ పని చేసినా కూడా అనిపించింది. అయితే మీకు కూడా ఎవరైనా అనుకోవచ్చు. ఎవరైనా సరే మన ఛానల్ చూసిన వారికి ఈ విషయంలో ఈ 2 పేరుల్లో ఒక పేరును డిసైడ్ చేసి మనం మన స్వామివారి ఉండే కోవెలకు ఆ పేరు పెడదాము. ఆ రూమ్‌కి ఆ స్వామివారి పేరు లేదా అమ్మవారి పెడదాము. అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కూడా ఆ పేరు చాలా బాగుండాలి. వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. ఎవరైతే స్వామి దర్శనార్థం ఎవరైనా వచ్చినా కానీ ఆ స్వామిని చూడగానే తృప్తిగా అనిపించే పేరుని పెడదాం అనుకుంటున్నానండి. అలాగే స్వామివారు కూడా ఆ శక్తి అంతా కూడా ఇక్కడికి వచ్చి ఉండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ స్వామివారి పనులు తొందరగానే పూర్తవుతున్నాయి. పూర్తయినంగానే మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. తప్పకుండా నా వీడియోల్ని చివరి వరకు చూస్తారని భావిస్తున్నాను. ఈ వీడియోలో మొత్తం కూడా ఒక్కరోజు ఇది 2 వారాల పనిని ఒక్క రోజులో మీకు అందిస్తున్నాను. మీరు చూసినట్లయితే మొత్తాన్ని కూడా ఎక్కడి వరకు వచ్చింది ఏంటి అనేది పెడుతున్నాను చూడండి. అప్పటికి ట్యాంక్కి కదిలించలేదు. అప్పుడు కూడా చూపించాను చూసినట్లయితే ఇక్కడ ఇలా అయితే నిర్మాణ పనులు అయితే ఒకదాని తర్వాత ఒకటి అలా జరుగుతున్నాయి. అలాగే మొత్తం చివరి వరకు ఒకే వీడియోగా పెడదాం అనుకున్నాను. కానీ మొత్తం ఒకే వీడియోలో పెడితే బాగోదని చెప్పి నేను ఇలా 2 వీడియోలుగా అయితే అందిస్తున్నాను. అంటే మీరు కూడా అంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేయచ్చు కడుతున్నట్టు టప కడుతున్నట్టు. కానీ నేను అలా ఇష్టపడనండి. స్లో మోషన్లో పిన్ టు పిన్ మీకు చూపిద్దామని నా ఉద్దేశము. అందుకే ఇలా అయితే చూపిస్తున్నాను. ఒకరోజు దట్టంగా మంచు పట్టిన సమయంలో ఈ వీడియో తీశాను. ఈ వీడియో ఇప్పుడు చూస్తూ ఉండగా నాకు అనిపించింది ఇంతవరకు ఇలా ఉన్న ఇంటిని ఇప్పుడు ఇంత రేకుల షెడ్ వరకు తీసుకొచ్చామంటే ఎంత ఆనందం కలిగిందండి. అది కూడా 2 వారాల్లో స్వామి ఈ పనునంతా కూడా చేయించుకుంటున్నాడు. ఆ స్వామి సంకల్పం అలాగే అమ్మ సంకల్పం ఉంది కాబట్టే ఇక్కడ ఈరోజు ఈ రూము జరుగుతుంది. మనం ఇంత డబ్బున్నా కానీ అంతకుముందు ఉన్నా కానీ కట్టలేకపోయామండి. కానీ ఆ స్వామి సంకల్పం గట్టిదైతే ఆ స్వామి అనుగ్రహం ఉంటే నిమిషాల్లో పనులైతే కంప్లీట్ అవుతాయని ఇదే ఉదాహరణ అండి. అలాగే అమ్మను కోరుకుంటే అమ్మ మన కోరిక తీరుస్తుంది అని ఇదేనండి ఎగ్జాంపుల్. నేను అమ్మని కోరుకున్నాను. అమ్మకి నేను విన్నవించుకున్నాను. అమ్మ స్వామిని నిన్ను ఒక రూమ్లో పెట్టి ఇద్దరిని కూడా పూజ చేసుకుంటాము అని. అమ్మని ఎప్పుడైతే అడిగానో అమ్మ తండ్రికి చెప్పి నా కోరికను తీర్చబోతుందని నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది. అమ్మవారిని అలా ఆ అబ్బాయి చేతుల మీదుగా ఆ పేరు చెప్పగానే మీకు కూడా ఈ విషయాన్ని పంచుకుందామనిపించింది. అందుకే ఈ వీడియో పెట్టడం జరిగింది. ఈ 2 పేర్లలో మీరు ఒక పేరుని డిసైడ్ చేసి తప్పకుండా కామెంట్ చేయవలసిందిగా మరీ కోరుకుంటున్నాను. తప్పకుండా శాంతి నిలయం అని కానీ లేదా శ్రీనివాస నిలయం అని కానీ ఈ 2 పేర్లలో ఒక పేరుని మీరు డిసైడ్ చేసి నాకు కామెంట్ చేసినట్లయితే ఆ పేరునే స్వామివారి యొక్క ఈ కోవెలకు ఆ పేరే పెడతాను. నేను కోవెల్ అనే అంటారండి. అదొక దేవాలయంతో సమానం నాకు. ఆ రూమ్లోనే స్వామి ఉండాలని నేను కోరుకుంటూ అది నేను ఇప్పుడు ఆలయం అనే చెప్తాను. ఏమనుకోబాకండి. అది ఒక ఆలయం కిందే నేను డిసైడ్ అయ్యాను. అది స్వామివారు ఉండే పవిత్రమైన ప్లేస్ని ఆలయము అని అంటారు. అటువంటి పవిత్రత ఆ రూమ్లో ఉండాలి. అలాగే స్వామి కూడా వచ్చి ఆ రూమ్లో
విలసిల్లి మనందరినీ కూడా అనుగ్రహించబోతున్నారు. అందుకు ఆ రూమ్కి ఒక కోవెలగా నేనైతే పేరు పెడతాం జరుగుతుంది. అదొక రూమ్ అండి. ఆ రూమ్ అనే కాదు, రూమ్ అనేది తీసేసింది, స్వామివారి యొక్క కోవెల అది. ఆ జగజ్జనుడు వెంకటేశ్వర స్వామి తిరుమల నుండి మన ఇంటికి వచ్చి మా ఇంటి మీద వేంచేయబోతున్నారు. ఆ శుభ సమయాన్ని మనం మనం ఆ నిమిత్త మాత్రులం. అలాగే ఏ రోజు రాస్తారో ఆయన ఇష్టం. అది మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో